మనందరం కలిసికట్టుగా పనిచేసి మల్లన్న గారిని సీఎం చేయాలని నేను ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది తప్ప ఇంకేమైనా చెప్పుర్రి. ఎందుకంటే ఈ ఈ తెలంగాణలో రాబోయే రోజుల్లో అధికారం అన్ని వర్గాలకు ఈక్వల్ గా పంచబడాలన్నదే మా లక్ష్యం. అన్ని వర్గాలకు ఈక్వల్ గా పంచబడాలన్నదే. అలాగే ఈ పార్టీ ఎప్పుడైతే నిజాం ప్రభు 1948 సెప్టెంబర్ 17న వదిలిపెట్టిండో ఆ వదిలిపెట్టిన తెలంగాణ కావాలి మాకు. ఆ వదిలిపెట్టిన తెలంగాణ కావాలి. అక్కడే అసలైనటువంటి అన్ని ప్రజలకు న్యాయం చేసే వర్గాలున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమిని ఈ పార్టీ పంచబోతా ఉంది రేపు భవిష్యత్తులో. కార్పొరేట్ లెవెల్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ పార్టీ ప్రజల ముందుకు తీసుకురాబోతా ఉంది. అలాగే ఈ సప్లాన్ పెట్టమని వీళ్ళని బతిలాడు. ఈ కార్డు నుంచి మేము అడుక్కోమయ్యా, మాకేం కావాలో మేము తీసుకుంటాం, మాకేం కావాలో మేము నిర్ణయం చేసుకుంటాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఈ పార్టీ నిలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా సోదరులకు, ప్రజలకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై టిఆర్పి, జై టిఆర్పి, జై తెలంగాణ.